రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం వరి పంటలు నిశ్శబ్దంగా మన కంటకి కూడా కనిపించకుండా దెబ్బతీసే ఒక శత్రువు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన శ్రమనంతా దొంగిలించి ఒక అదృశ్య ముప్పు అని చెప్పొచ్చు. మరి అసలు ఏంటా పురుగు? వరి పంటకు ఇంత పెద్ద నష్టాన్ని అది మనకు కనిపించకుండా ఎలా కలుగజేస్తోంది? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయమే. దాని పేరే కంకినల్లి. అవును, వినడానికి చిన్నగా అనిపించినా ఈ కంకినల్లే మన వరి పంటకు అతిపెద్ద శత్రువుగా మారింది. సరే, మరి ఈ అదృశ్య శత్రువుతో పోరాడాలంటే ముందు దాని బలమేంటో, అది మనకు ఎంత నష్టం చేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. పదండి, ఆ ముప్పేంటో వివరంగా చూద్దాం. చూడండి, ఒక్కసారి ఇది దాడి చేసిందంటే పొలం మొత్తం ఎండిపోయినట్టే కనిపిస్తుంది. ఈ ఒక్క మాట చాలు కదా దీని తీవ్రత అర్థం చేసుకోవటానికి. అంటే ఒక చిన్న పురుగు మన ఏళ్ల కష్టాన్ని, పెట్టిన పెట్టుబడిని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేసే ప్రమాదముంది. అందుకే ఎప్పుడైనా సరే నష్టం జరిగాక బాధపడటం కన్నా అది రాకుండా చూసుకోవడమే తెలివైన పని. ఈ ముందస్తు చర్యలే మన పంటకు ఒక పటిష్టమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. మరి ఆ చర్యలేంటో చూద్దామా? మొట్టమొదటిది, యూరియాని అస్సలు అతిగా వాడద్దు. ఇక రెండోది, పొలంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఆ తేమ వాతావరణమే ఈ నల్లికి స్వర్గంలాంటిది. అందుకే సరైన టైంకి నీటిని బయటికి పంపేయాలి. ఆఖరిగా మొక్కల మధ్య గాలి బాగా ఆడేలా సరైన దూరం పాటిస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నల్లి దాడి చేసింది అనుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలి? కంగారు పడాల్సిన పనిలేదు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మన దగ్గర ఒక పక్కా ప్రణాళిక ఉంది. పొలంలో నల్లిదాడిని గమనించిన వెంటనే మనం చెయ్యాల్సిన మొదటి పని, పొలంలో ఉన్న నీటిని మొత్తం తీసేయాలి. ఆ తర్వాత మందు స్ప్రే చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నల్లి మొక్క పైభాగంలో కాదు, అడుగు భాగంలో ఉంటుంది. కాబట్టి స్ప్రే మొత్తం అక్కడే పడేలా చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఏ మందులు వాడాలో చూద్దాం. దీనికి యాక్టారా, కాన్ఫిడార్, చెస్ లేదా ఓషీన్ లాంటివి బాగా పనిచేస్తాయి. అయితే ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆ మోతాదును ఖచ్చితంగా పాటించడం చాలా చాలా ముఖ్యం. ఆగండి, మందు స్ప్రే చేశాం కదా అని పని అయిపోయిందనుకోవద్దు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం సాధించిన విజయం నిలుస్తుంది, మన పంట సురక్షితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్ప్రే చేశాక కనీసం 3 రోజులు దాకా పొలానికి నీరు పెట్టకూడదు. ఒకవేళ అవసరమనిపిస్తే ఒక 5-7 రోజుల తర్వాత రెండోసారి స్ప్రే చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పొలాన్ని రోజూ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. నల్లి లక్షణాలు మళ్ళీ కొంచెం కనిపించినా సరే అస్సలు ఆలస్యం చేయొద్దు, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక ముగించే ముందు రైతన్నలందరికీ ఒక ముఖ్యమైన విషయం. ఇది మనందరి అనుభవాన్నించి వచ్చిన మాట. దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి, ఇదే ఆ మాట. చిన్న పురుగే కదా అని వదిలేస్తే అదే పెద్ద నష్టం చేస్తుంది. అదే సరైన సమయానికి గుర్తించి సరైన మందు వాడితే పంటను కాపాడుకోవచ్చు. ఇందులో ఉన్న సత్యం చాలా పెద్దదే. అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష. సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడమే మన పంటను, మన శ్రమను కాపాడుకునే ఏకైక మార్గం. ధన్యవాదాలు.